వెల్కమ్ టు టైమ్ 24x7. యూరియా నో స్టాక్. అసలు ఎందుకు యూరియా నో స్టాక్ చూడాలి. మరి ఎందుకు నో స్టాక్ అని పెట్టాల్సి వచ్చింది? స్టాక్ అంతా ఎక్కడ పోయింది? ఇన్నాళ్ళు తరబడిగా ఉన్న యూరియా అంతా ఎక్కడ మోసుకెళ్లిరో విధంగా తెలుసుకుందాం. జిల్లాలలో తీవ్రమైన యూరియా సమస్య, అంతే కదా. ఇప్పుడు లేని ఎక్కడెక్కడో కొత్త కొత్త సమస్యలు ఉంటే ఇది యూరియా అనేది విధంగా ఒక సమస్యగా అయిపోయింది. మొత్తం కొద్ది మందికి మాత్రమే అందుతున్న వైనం. మరి ఆ కొద్ది మందికి ఎందుకు అందుతుంది, ఇంకా కొద్ది మందికి ఎందుకు అందట్లేదు విధంగా తెలుసుకుందాం. మెజారిటీ రైతులకు తప్పని తిప్పలు, అంతే కదా. కడుపు నిండా భూమి పెట్టినోనికే కంటి కోత అన్నట్టు ఎక్కడ చూసినా మెజారిటీ రైతులకు తప్పని తిప్పలంట. అంటే రైతులకు ఎటువైనా సరే వాళ్ళు కన్న కష్టం చేసి కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు వాళ్ళకు తప్పని తిప్పలని చెప్పేసి చెప్పాల్సిందే కదా. అట్లనే చెప్పేస్తున్నారు. జిల్లాలలోని పలు మండలాల రైతులకు యూరియా కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రోజుల తరబడి మొబైల్ యాప్ల ద్వారా బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న స్టాక్ లేదని చూపుతుంది. అంటే అప్పుడు ఏదో షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి వారికి ఈ రోజు బుకింగ్ ఇడంగా ఆ యూరియాని ఇడంగా తప్పకుండా ఈ రోజు మరి బుకింగ్ పెట్టడం జరిగింది. రోజు రోజుకి టెక్నాలజీ అనేది మరి దిగజారుతుంది. అంటే ఎంత డెవలప్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎంత దిగజారిపోతుందో గిడంగా చూడండి. ఇక్కడే కనిపిస్తుంది. ఒక యూరియాని గిడంగా పంట చేనులు పండించాలంటే మరి బుక్ చేసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఈ రోజు రైతులకి స్టాక్ ఉన్న సమయానికి బుకింగ్ చేసుకున్న కొద్ది మంది రైతులకే లభిస్తుండగా మెజారిటీ సంఖ్యలో రైతులు యూరియాకు నోచుకోవడం లేదు, అంతే కదా. ఆ యొక్క వాళ్ళైతే లిమిట్ స్టాక్ ఏదైతే పెడతారో ఆ టైంలోనే ఆన్ టైంలో బుక్ చేసుకున్న వారికి ఆ యొక్క యూరియా దొరుకుతుందంట. మిగతా వారికి ఆ యూరియా అనేది దొరకడం లేదు. తాజాగా వెల్దండలో రైతులు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మరి చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకనంటే ఏవేవో వాటికి చేస్తున్నారు, కానీ ఇప్పుడు కడుపుకు అన్నం పెట్టే రైతులకి ధర్నాలు లేవు, ఏవి లేవు. ఏ యొక్క ప్రశ్నించే గొంతు గిడంగా ముందుకు రావట్లేదు. ఈ రోజు చూసుకున్నట్టయితే అలాంటి రైతులకి ఒక ధర్నా అనేది అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఆ యొక్క శ్రీశైలంకి అయితే వెళ్లే దారి ఎక్కడైతే ఉన్నదో ఆ రహదారిపై ధర్నా చేస్తున్నారట. రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆ యొక్క రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా అందట్లేదు కాబట్టి వారికి యూరియా అందడం కోసం ఈ ధర్నా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అధిక నిల్వలతో కొరత. ఈసారి యాసంగి సీజన్ ప్రారంభంతో రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా యూరియా పంపిణీ చేశారు. ఓకే, 20 రోజులుగా యూరియా పొందాలంటే యాప్ ద్వారా బుకింగ్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంటే 20 రోజుల ముందు యూరియా అయితే ఏదైతే ఉన్నదో ఆ యూరియా కొనాలంటే కంపల్సరీ 20 రోజుల ముందటనే బుక్ చేసుకోవాలట. అప్పుడు మాత్రమే యూరియా దక్కుతుందంట వాళ్ళకి. మరి ఈ నేపథ్యంలో కొరత తైతులెత్తుతుందన్న భయంతో చాలా మంది రైతులు అవసరానికి మించి యూరియాను స్టాక్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఆ అవసరం లేకున్నా మాకు ఇంకా ముందు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అలాంటి భయం అయితే వాళ్ళలో చొరబడడం జరిగింది. రైతులకి ఎన్నెల్లేని రైతులకి ఇది ఒక సమస్యగానే మిగిలిపోయేటువంటి యూరియా సమస్య అనేది అయితే సృష్టించడం జరిగింది. ఏ రోజు యూరియా దొరకడనడం లేదు, కానీ ఈ రోజులలో చూస్తే యూరియా మొత్తం కరువైపోయింది. ఎక్కడ చూసినా దొరకకుండా అలాంటిది పంట చేనుల కోసం ముందుగానే 20 రోజుల ముందుగానే కొన్ని స్టాక్ వేసుకుంటున్నారట. మళ్ళీ దొరకదో అని చెప్పేసి. అంత బంగారమే అంటే బంగారం కంటే ఘోరమైపోయింది ఈ యూరియా. ఈ నేపథ్యంలో కొరత తైతులెత్తుతుందన్న భయంతో చాలా మంది రైతులు అవసరానికి మించి యూరియాని స్టాక్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు సమయానికి యూరియా దొరకడం లేదు. ఆ రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ టైంలో ఇన్ టైంలో అవసరమైన యూరియా కంటే అప్పుడు దొరుకుతున్నప్పుడు ఇంకెక్కువ కొనిగిడంగా పెట్టుకుంటున్నారంట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ముందుగానే ఈ భయం చూపినారు కాబట్టి ముందుటి కోసం గిడంగా ఇప్పుడే ఆలోచించి స్టాక్ అయితే ఎక్కువ కొనేసి పెట్టుకుంటున్నారు. అది మళ్ళీ దొరకదా అని చెప్పేసి అయితే రైతులు యూరియాని ముందే కొనేసి పెట్టుకోవడం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులకు సమయానికి యూరియా దొరకడం లేదు. ప్రభుత్వం యాప్ ద్వారా వరి ఎకరానికి 3 బస్తాలంట. అంటే ఒక్క ఎకరానికి ఈ యొక్క ఏ అయితే ప్రభుత్వం యాప్ ఉన్నదో ఆ యాప్ లో బుక్ చేసుకుంటున్నారు కదా యూరియా అనేది. సో ఎవరికైతే ఒక్క ఎకరా ఉన్నదో ఒక్క ఎకరాకి 3 బస్తాల చొప్పున లిమిట్ గా పెట్టడం జరిగింది. అందులోనే మొక్కజొన్నకు 4 బస్తాలను మాత్రమే సరఫరా చేస్తుందంట. అంటే మొక్కజొన్న కంకులు అలాంటివి చాలా వరకు చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి పంట చేను పండించే రైతులకి జస్ట్ ఎకరాకి 4 బస్తాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వరి చేనుకైతే
పంట చేనులో వరి చేను వేస్తూ ఉంటారు కదా పొలంలో, ఆ వరి చేనుకైతే జస్ట్ 3 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. మొక్కజొన్న కంకి చేనుకైతే 4 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే జిల్లాలోని రైతులు ఇంతకు మించి యూరియా వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మితిమీరిన యూరియా వినియోగంతో కొరత ఏర్పడడంతో పాటు పంటలకు నష్టం కలుగుతుందని చెబుతున్నారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ అధికారులు చెప్పడం కాదు, రైతులంటే వాళ్ళు ఏ పంటకి ఎంత వేయాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానే మీరు ఎట్లా అంచనా వేసుకుంటారు? అట్లా అంటే ఎవరు సెల్ఫ్ ఎస్టిమేషన్ చేయడానికి ఇక్కడ రైట్ లేదు కదా. ఇప్పుడు రైతు అన్న వారికి రైతుకి పంట ఏ పంటకి ఎంత వేస్తే పెరుగుతుంది, ఎంత పడుతుంది ఆ పంటకు అని చెప్పేసి వాళ్ళకైతే తెలిసే ఉంటది కదా. అలాంటిది అధికారులు వాళ్ళకు ఇవ్వడం కంటే ఎక్కువ ఇచ్చినామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పెరిగిన డిమాండ్ జిల్లాలలో ఈసారి సాగు విసర్జనం గణనీయంగా పెరిగింది. మొత్తం 4.08 లక్షల ఎకరాలలో రైతులకు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఎక్కడైతే ఆ తాగునీరు అనేది విస్తీర్ణం చేయడం జరుగుతుందో అక్కడైతే మొత్తం 4.08 లక్షల ఎకరాలలో రైతులకైతే వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారట. ఇందులో వరి సాగు విస్తీర్ణం ఓన్లీ వరి చేనుకు సంబంధించిన భూములకే 1.60 లక్షల ఎకరాలు కాగా, మొక్కజొన్న సైతం అదే స్థాయిలో 1.47 లక్షల ఎకరాలకు చేరుకోవడం గమనార్హం. గతేడాది 69,000 ఎకరాలకే పరిమితమైన మొక్కజొన్న సాగు మరి ఈ ఏడాదితో పోలిస్తే 1.60 ఈసారి రెట్టింపు కావడంతో యూరియాకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఒక్కొక్కసారి ఒకలాగుంటుంది క్లైమేట్ చేంజ్ కాబట్టి, మరి ఈసారి చూసినట్టయితే ఎండ దెబ్బలు గిడంగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పంట చెల్లు గిడంగా ఎక్కువ తీసుకుంటున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత ఎక్కువ వాటర్ తీసుకోవడం గిన జరుగుతుంది కదా. సో అలాగనే ఈ ఇయర్ కి పోయిన ఇయర్ కి పోలిస్తే మరి ఈ ఇయర్ ఎక్కువనే కనిపిస్తుంది. ఈసారి రెట్టింపు కావడంతో యూరియాకి డిమాండ్ పెరగడం జరిగింది అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇతర పంటల కన్నా మొక్కజొన్న పంటకు రైతులు అధికంగా యూరియా వినియోగిస్తున్నారట. అయితే వరి పంట కంటే ఎక్కువ మొక్కజొన్న పంటలు ఉంటాయి కదా, ఆ యొక్క మొక్కజొన్న పంటలకే యూరియా ఎక్కువ వినియోగం చేసుకోవడం జరుగుతుందంట రైతులు. మొక్కజొన్న ఎకరాకు 4 బస్తాలే సరిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తుండగా జిల్లాలో మాత్రం రెట్టింపు స్థాయిలో వినియోగిస్తున్నారని అంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మొక్కజొన్న చేనికి 1 ఎకరాకి 4 బస్తాలు వేస్తే ఎన్నఫ్ అని చెప్పేసి సరిపోద్ది అని చెప్పేసి ఆ శాస్త్రవేత్తలు అయితే అంచనా వేయడం జరుగుతుంది. కానీ మరి ఆ పొలంలో పండించినటువంటి రైతులు మాత్రం 4 బస్తాల కంటే ఎక్కువ ఉపయోగించడం జరుగుతుందంట. నెల రోజులుగా దొరకడం లేదు. నేను 3 ఎకరాల వరి 2 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం నెల రోజులుగా ప్రయత్నిస్తున్నా. యాప్ లో ఎప్పుడు బుక్ చేసుకుందామన్నా నో స్టాక్ అని వస్తుంది. అయితే మరి ఎప్పుడు పెడుతున్నట్టు ఇంతకు అంటే రైతులు ఎన్ని నెల రోజుల నుండి కూడా వెయిట్ చేస్తున్నా గానీ వాళ్ళకి నో స్టాక్ అని చెప్తుంది అని అంటే పెట్టినాం అన్నట్టు పెట్టి తీసేస్తున్నది అనమాట. మరి ఎట్లా అంటే ముందే ఆ యొక్క వారం రోజులుగా ఎదురు చూసి ఇక్కడ చూడండి, మీరే చూడండి, నెల రోజులుగా దొరకడం లేదంట. నెల రోజుల ముందు నుంచి కూడా బుక్ చేసుకున్న నో స్టాక్ అని చూపిస్తుందంట. మరి ఎక్కడ దొరకాలి? ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో అధికారులను అడుగుతానేమో మేము యాప్ ద్వారా బుక్ చేసుకోండి లిమిట్ పెట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ రైతన్నల బాధలు చూస్తేనేమో అక్కడ నెల రోజుల నుంచి వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ నో స్టాక్ అంటే మరి ఆ స్టాక్ ఉండేది ఎప్పుడు తెలియాలి? వాళ్ళ గిడంగా లిమిట్ అంటే అది ఒక 100 మందిలో 50 మందికి పెడుతున్నారా, మరి 50 మందిలో 30 మందికి పెడుతున్నారా తెలియాలి కదా. అలాంటిది వారం రోజులుగా ఎదురు చూస్తున్నారట. ఇంకొకరు 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా, నాకు 15 బస్తాల యూరియా అవసరం ఉంది అంటే 3 ఎకరాలంటే 4 బస్తాలు అని చెప్తే వీళ్ళ చొప్పున రైతుల ప్రకారం చూస్తే 5 బస్తాలు తీసుకుంటున్నారు, 1 బస్తా ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అలాంటిది యూరియా కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని చెప్పేసి యాప్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తే స్టాక్ లేదని చెప్తున్నారట. రైతులకు సరిపడా యూరియా అందించాలని చెప్తున్నారు. మరి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆన్లైన్ ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. యూరియా అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, చనిపోతున్నారు చాలా వరకు రైతులు అని చెప్పేసి. అలాంటి రైతుల కోసం ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక యాప్ తీసుకోవడం జరిగింది. మరి ఆ యాప్ లో బుక్ చేసుకోవడం అంటే గిడంగా అందరికి రాదు కదా. ఇప్పుడు సరే పోనీ అది రాదు అన్న సమస్య పక్కన పెడితే వాళ్ళకు యూరియా కోసం మాకు వారం రోజుల నుంచి నెల రోజుల నుంచి ట్రై చేసినా గానీ మాకు అసలు నో స్టాక్ అని చూపిస్తుంది అంటే
వాళ్ళకి ఇంకా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే చూడండి, ఈ ప్రభుత్వం సైడ్ చూస్తేనేమో తప్పు లేదు, మా సైడు మేమైతే యాప్ ఇచ్చేసినాం స్టాక్ వైజ్ గా, ఎకరాకు 3 బస్తాలు, ఎకరాకు 4 బస్తాలు జొన్నకి, అదే విధంగా వరికి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతుల తరపు నుండి చూస్తేనేమో నెల రోజులుగా మేము ప్రయత్నిస్తున్నా కానీ మాకు యూరియా లేదని చెప్పేసి చెప్తుంది. ఇలాంటివి ఇంకెన్ని రోజులు చూడాలి. అవసరమైన స్టాక్ ఉంది, జిల్లాలలో అవసరమైన యూరియా స్టాక్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం 38,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉండడంతో పలు చోట్ల సమస్యలు ఉన్నాయి. అయితే ఏ అయితే యాప్ ఉన్నదో ఆ యాప్ ద్వారా చేసుకుంటున్నందుకు కొన్ని చోట్ల సమస్యలుగా ఎదుర్కొంటున్నారట. యాప్ ద్వారా ఇబ్బందులు ఉన్నవారు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. అయితే ఆ యొక్క యాప్ ఏదైతే ఉన్నదో ఆ యాప్ ద్వారా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ యొక్క అధికారులను గిడంగా సంప్రదించాలట. రైతులకు సరిపడా యూరియా సరఫరాలకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ మరి రైతుల నుండి చూస్తేనేమో నెల రోజుల నుండి దొరకడం లేదు, వారం రోజుల నుండి దొరకడం లేదని రైతులు చెప్తున్నారు. మరి అధికారుల సైడ్ చూస్తేనేమో అధికారులు ఇలా చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మొద్దు గిడంగా తెలియకుండా ఉన్నది. మరి రైతుల డిమాండ్ కు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడం, యాప్ ద్వారా బుకింగ్ కు సమస్యలు తలెత్తుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అధికారులు అయితే మరి చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఈ యూరియా అని చెప్పేసి ఒక సమస్యతో కొనసాగుతూ ఉంటారో. మరి ఈ సమస్య గిడంగా ఎప్పుడు తీరుతుందో గిడంగా చూడాలి. రైతుల కోసం వాళ్ళ కన్నీటి గాథ అయితే ఎన్నో రోజుల నుండి కన్నీరు మున్నీరుగా అన్నట్టుగానే ఆ రైతులు అయితే బాధపడుతూనే ఉన్నారు. ఎన్నడూ రైతులకు ఎలాంటి బాధ, పంట నష్టం అనగానే విన్నాం కానీ వర్షాలు వచ్చి పొలాలు ఆగమైనాయి అని చెప్పేసి పొలాల్లో వాళ్ళు చేసుకున్నటువంటి పంట చేనులు ఆగమయ్యావన్న మాట విన్నాం కానీ మరి ఈ రోజులలో చూస్తే రైతులు అనగానే యూరియానే గుర్తుకొస్తుంది కదా. అలాంటి సమస్య అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇక చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.